వర్ధిల్లాలి. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. సరే, కార్మిక సోదరి సోదరిమణులందరికీ నమస్కారం. ఇవాళటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టడం అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం, అట్లాగే పని భారాన్ని తగ్గిస్తాం అనే అనేక రకాల హామీలు ఇవ్వటం జరిగింది. కానీ చివరికి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి విశ్వసించి ఈరోజు ఓట్లేసి గెలిపించి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. గత తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘంగా ఉన్నది. మరి అట్లాంటి గత కార్మికుల యొక్క చరిత్రని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం, ప్రభుత్వంలో మేము విలీనం చేస్తాం, ఆర్టీసీని కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఏమైంది? 2.5 సంవత్సరాలైంది. ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని చర్చించటం కానీ, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం పైన దృష్టి పెట్టడం కానీ ఏమాత్రం చొరవ చూపినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కార్మిక సంఘాలన్నీ ఐక్యమై అనేక మార్లు అధికారులకి, ప్రభుత్వానికి దరఖాస్తులు ఇచ్చి మా సమస్యల్ని పరిష్కారం చేయండి, మా సంఘాలతో చర్చించండి అనే పద్ధతుల్లో ప్రయత్నించినప్పటికీ మేము మాటిస్తాం తప్ప పరిష్కారం చెయ్యము అనే రీతిలో ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి కనబడతా ఉన్నది. రేపు సమ్మె ఉన్నదంటే నిన్న ఒక కమిటీని వేసి అధికారులతో చర్చలు జరపండి అని అన్నారు. మరి అధికారులకు ఏమన్నా అధికారం ఇచ్చిర్రా అంటే ఏమీ లేదు. ఉత్త చేతులతో వచ్చి అయ్యా మీ సమస్యలేంటో చెప్పండి అని చెప్పిరు తప్ప ఇగో ఇవి పరిష్కారం చేస్తాం, ఇగో వీటిని ప్రభుత్వం ఒక 4 రోజులు టైం తీసుకుంటుంది అనే పద్ధతుల్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే పోరాటం చేస్తామంటే తప్ప కనీసం మాట్లాడడానికి రానటువంటి పరిస్థితి. తీరా ఈ పోరాటానికి కార్మికులందరూ సన్నద్ధమైందని ప్రభుత్వానికి తెలుసు, కార్మికుల యొక్క సమస్యలేంటో ప్రభుత్వానికి తెలుసు. ఏమన్నంటే ఆర్టీసీని మేము ఆదుకుంటున్నాం, మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇచ్చి మేము డబ్బులు ఇస్తున్నాం, కాబట్టి ఆర్టీసీ కొద్ది గొప్ప నిలబడగలుగుతుంది, ఇంకా నష్టాల నుంచి కోరుకోలేదని అంటున్నారు. అప్పులు తీరలేదంటున్నారు. మరి అప్పులు కేవలం ఆర్టీసీ సంస్థకే ఉన్నాయా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వమే అప్పుల్లో కూరుకుపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకుండా, ఇతర అలవెన్సులు తీసుకోకుండా, ఏ సమస్యని పట్టించుకోకుండా ఉన్నారా? వాళ్ళకు మాత్రం టెన్షన్ జీతాలు వస్తున్నాయి, వాళ్ళు కావాల్సినటువంటి సౌకర్యాలను అనుభవిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని పట్టించుకోకపోవటం, నష్టాల పేరుతోటి కాలయాపన చేయటం అంటే ఈ ప్రభుత్వానికి కూడా కార్మికుల పట్ల, పేదల పట్ల, ప్రజల పట్ల వివక్షత, చిన్న చూపు అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఇది సరైంది కాదు. గత ప్రభుత్వం ఇట్లనే మీతో మాట్లాడేది లేదు, అసలు మీకు సంఘాలే అవసరం లేదు, మీ ఈ వ్యవస్థనే అవసరం లేదనే పద్ధతుల్లో ఆర్టీసీలో సంఘాలని విచ్ఛిన్నం చేసి, నాశనం చేసి, కార్మికుల్ని చెల్లాచెదురు చేసి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ ప్రభుత్వం ఒకవైపు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు,
మేము అన్ని సమస్యల్ని వింటాం, అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు సమ్మె చేస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క సమ్మెకు సిఐటియు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు కూడా ప్రభుత్వానికి ఉత్తరం రాయటం జరిగింది. ఈ సమ్మె నష్టం, ప్రజలకి ఇబ్బందులు గురి చేస్తుంది, వెంటనే కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయండి అని కూడా చెప్పటం జరిగింది. కాబట్టి మనం పోరాడుతున్నటువంటి ఈ పోరాటం, మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె న్యాయమైంది అనేది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కాలయాపన చేయకుండా, తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అప్పటి వరకు మీ ఐక్య పోరాటానికి సిఐటియు మీకు అండగా ఉంటుంది, మీతో సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ రమేష్ బాబు అన్న, మీ యొక్క మద్దతుకు మా జిల్లా జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, జోహార్ తెలంగాణ. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఐక్యంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రధానంగా మనం చూస్తే ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఏదైతే అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం మూడో ప్రపంచ దేశాల మీద భారాల్ని మోపేటువంటి పద్ధతుల్లో తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఎదిరించినా వాళ్ళ మీద తన పెత్తనాన్ని, దాడుల్ని, దౌర్జన్యాల్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో నరేంద్ర మోడీని కానీ, బీజేపీని కానీ ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని జాతి ద్రోహులను, సంఘ విద్రోహ శక్తులుగాను చిత్రీకరించి ఈరోజు నయాన భయాన అనేక మందిని లొంగ తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మాత్రమే ఈరోజు నికరంగా నరేంద్ర మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు ఈ దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ మత వైషమ్యాల్ని పెంచి మెజార్టీ ప్రజల మద్దతుతోటి తాను సుస్థిరపడాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కష్టజీవుల్ని ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం పోరాడకుండా కులం పేరుతో, మతం పేరుతో ఈరోజు చీల్చాలనేటువంటి కుట్ర ఈరోజు ఈ దేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణం ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల మూలంగా ఈరోజు రోజు రోజుకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నటువంటి పేదలు, కష్టజీవులు ఈరోజు వాళ్ళ ఆదాయాన్ని పెరగకుండా, ఆర్థిక అవసరాలు తీరకుండా ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా ఈరోజు అర్బన్ నక్సలైట్ల పేరుతోటి నోళ్లు పూయిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, మొన్న మార్చి 30వ తేదీ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని, గిరిజనుల్ని, అడవుల్లో మీద నమ్ముకున్నటువంటి ప్రజల్ని ఈరోజు ఆ భూముల నుంచి దూరం చేయడం కోసం కగారు పేరుతో దాడి చేసి వందలాది వేలాది మంది ప్రాణాలు ఈరోజు తీసుకున్నటువంటి చరిత్ర చూసాం. అనేటువంటి ఆభావంతో ఎవరు ఈరోజు బీజేపీని, నరేంద్ర మోడీని వ్యతిరేకించిన ఈరోజు వాళ్ళని అర్బన్ నక్సలైట్ల పేరుతోటి చిత్రీకరించి ఎవరు తనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీ విధానాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ
ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఐక్య పోరాటాల వైపు కదలాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది. ఇప్పటికే సిపిఎం పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీల్ని కలుపుకొని అనేక ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భూమి లేనటువంటి పేదలకి భూములు పంచాలా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వేలాది మంది ఈరోజు ఈ రాష్ట్రంలో అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి నిరుపేదల్ని ఈరోజు భూమి ఇవ్వమంటే అటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ భూములు ఎక్కడున్నాయి, కొత్తగా భూములు పుట్టుకొస్తాయా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు మాత్రం అప్పనంగా వందల వేల ఎకరాల భూముల్ని కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా వీళ్ళు కేవలం ఉన్నటువంటి వాళ్ళకి ఊడిగం చేసే పద్ధతుల్లో ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళం, ప్రజాతంత్ర ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు సిపిఎం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం నిలబడుతుంది. ఓంకార్ గారి ఆశయాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా దోపిడీ లేని సమాజాన్ని, పీడన లేని సమాజాన్ని, వివక్షత లేని సమాజాన్ని చూడాలనేటువంటి ఆలోచనతోటే ఆయన పనిచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశంలోనే ఒక పేరెన్నిక కలిగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు, వామపక్ష భావజాలం కలిగినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ పోరాటాన్ని ముందుకు నడిపినటువంటి చరిత్ర. అది ఎందుకు జరిగింది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి, భూమి లేనటువంటి వాళ్ళకి, కష్టం చేసుకునేటటువంటి వాళ్ళకి జాగుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకుల్ని కొనుక్కొని తలెత్తుకొని బతకగలుగుతారు అనేటువంటి ఆలోచనతో జరిగింది. అదే తెలంగాణ లెనిన్ గారి ఆశయాలను నశించాలి సామ్రాజ్యవాదం, సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, సోషలిజం, సోషలిజం, డౌన్ బ్లడీ క్యాపిటలిజం, డౌన్ బ్లడీ క్యాపిటలిజం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. కామ్రేడ్ లెనిన్ సోవియట్ రష్యాలో జార్ చక్రవర్తి నియంతృత్వానికి వ్యతిరేకంగా అక్కడ బోల్షివిక్లందరినీ ఐక్యం చేసి విప్లవాన్ని సాధించి ఆ రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడంతో పాటు సోషలిస్ట్ వ్యవస్థ యొక్క ఫలాల్ని మొట్టమొదలు రష్యా అంతకుముందు ఏదైతే ఫ్రాన్స్లో కూలిపోయినటువంటి వ్యవస్థని మరొకసారి ప్రజలకి, ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు లెనిన్ గారు. ఆయన చూపినటువంటి మార్గంలో ఆ తర్వాత అనేక దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం కార్మిక వర్గాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతాంగాన్ని ఐక్యం చేసి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విప్లవాలు సాధించినటువంటి అనుభవం ఉంది. భారతదేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కూల్చి ఇక్కడ సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించడానికి లెనిన్ చూపినటువంటి మార్గం దోహదపడుతుందని సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాము.